హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు మనం సమంతకోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ఈ కథను వినేటప్పుడు అందరూ కూడా అక్షంతలు చేత్తో పట్టుకొని వినాలి. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణలో జరుపుతూ ఇలా అంటూ ఉన్నారు. స్వామి, సాయం సమయం అయింది. ఈరోజు వినాయక చతుర్థి. పార్వతీదేవి శాపము వలన చంద్రుణ్ణి చూడరాదు, కాబట్టి నాకు సెలవిమ్ము అని పూర్వ వృత్తాంతమును శ్రీకృష్ణ భగవానునికి తెలిపి నారదుడు స్వర్గలోకములకు వెళ్ళిపోతారు. తరువాత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడరాదని మొత్తం ఆ ఊరంతా చాటి చెప్పాను. ఆనాటి రాత్రి అనుకోని విధంగా శ్రీకృష్ణుల వారు పాలల్లో చంద్రబింబంను చూచి అయ్యో, నాకెంత అపనింద రానున్నదో అని సంశయంతో ఉంటారు. కొన్నాళ్లకు సత్రాజిత్తు అనే రాజు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుల వారి దర్శనార్థమై వస్తారు. ఒకసారి ఆ మణి శ్రీకృష్ణుల వారు అడిగినా కూడా ఆ మణిని ఇవ్వలేదు. ఎప్పుడూ ఆ మణిని తన వద్దనే ఉంచుకునేవారు. సత్రాజిత్తుకు ప్రసీనుడు అనే సోదరుడు ఉన్నారు. ఒకసారి అతను సమంతకమని ధరించి అడవికి వేటకు వెళ్తాడు. అప్పుడు ఒక సింహం అతనిని చంపి మణిని చూసి మాంసపు ముక్క అనుకుని భ్రమించి దానిని నోట కరుచుకుని వెళ్ళిపోతుంది. ఆ సింహాన్ని జాంబవంతుడు అనే ఎలుగుబంటి చంపివేసి ఆ మణిని తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తారు. జాంబవంతుడు అంటే రామాయణ కాలం నాటివారు. హనుమంతుడు సుగ్రీవుడితో పాటుగా ఉండేవారు. ప్రసీనుడు తిరిగి రాకపోవడంతో మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపివేశాడని అనుకుని సత్రాజిత్తు అపార్థం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడికి ఇది తెలిసి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన ఫలితం ఇది అనుకుని జరిగినది తెలుసుకోవటానికి అడవికి వెళతారు శ్రీకృష్ణుల వారు. శ్రీకృష్ణుడు సింహం, ఎలుగుబంటి పాదముద్రలు చూసి వాటిని అనుసరిస్తూ జాంబవంతుని గృహకు వెళ్తారు. శ్రీకృష్ణుల వారు జాంబవంతుని గృహలో ఉన్న మణిని తీసుకోబోతాడు. అది చూసిన జాంబవంతుడికి విపరీతమైన కోపం వచ్చి కృష్ణుడితో యుద్ధం చేస్తారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అలా 28 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. చివరికి జాంబవంతుని శక్తి సన్నగిల్లి నీరసం వస్తుంది. శ్రీకృష్ణుడు మరెవరూ కాదు, రామాయణం కాలం నాటి ఆ శ్రీరామచంద్రుల వారు ప్రతిరూపమే అని గుర్తించి జాంబవంతుడు తన తప్పును క్షమించమని కోరుతూ తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపిస్తారు. కృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వచ్చి మణిని అతనికి ఇచ్చివేస్తారు. సత్రాజిత్తు జరిగింది తెలుసుకుని పశ్చాత్తాపముతో తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపిస్తారు. అదేవిధంగా మణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చివేస్తారు. కానీ శ్రీకృష్ణుల వారు సత్యభామని చేపడతారు, కానీ మణిని తిరస్కరిస్తారు. ఇదండి సమంతకమణి కథ.